పాత్రికేయులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా ఈరోజు తాడమేరులో మనము ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, నిన్నటి దినమున తాడమేరి చెన్నకేశవ స్వామి రథోత్సవం సంబంధించి ప్రతి ఏటా ఆనవాయితీ ప్రకారము తాడమేరి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగేది. గతంలో గుడి నిర్మాణం నుంచి కూడా 2006లోనే అప్పట్లోనే ఎండోమెంట్ వారికి సంబంధించి కాంట్రిబ్యూషన్గా ఎండోమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే, గతంలో తాడమేరి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబీకులంతా కలిసి వాళ్ళు ఉమ్మడిగా అందరూ కూడా వాళ్ళకున్న సొంత స్థలాన్ని ఉమ్మడిగా 10 ఎకరాలు అమ్మి, దాని మేరకు వచ్చిన అమౌంట్ను గుడికి కాంట్రిబ్యూషన్ పద్ధతిలో ఎండోమెంట్ సగము, చంద్రశేఖర్ రెడ్డి వంశస్థులందరూ కలిసి సగం అమౌంట్తో అప్పట్లో గుడి నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి కూడా గుడి ధూపదీప నైవేద్యాలకు సంబంధించి అన్నీ కూడా తాడమేరి చంద్రశేఖర్ రెడ్డి గారే జరిపించేవాళ్ళు. ప్రతి తిరునాళ్ళ కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగేది. గతంలో కూడా 2014 నుండి 19 వరకు కూడా అప్పట్లో టీడీపీ ప్రభుత్వమే ఉంది. అప్పుడు కూడా టీడీపీలో నాయకులు ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అన్ని దానిలలోనూ నాయకులు ఉన్నారు. కానీ అప్పుడు కూడా ఏకపక్షంగా చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిపించేవాళ్ళు. ఎందుకంటే అది వాళ్ళు ఆ రోజు కట్టినారు, మంచి చెడ్డ వాళ్ళే చూసుకుంటున్నారని ఆ విధంగా సాంప్రదాయంగా అందరినీ కలుపుకొని ప్రజల అభిప్రాయం మేరకు తాడమేరి గ్రామ ప్రజల మొత్తం అభిప్రాయం మేరకు జరిపేవాళ్ళు. ఎవరు కూడా ఎప్పుడు ఏ అడ్డుకట్ట వేసే దినమున మామూలు యథావిధిగా లాస్ట్ సంవత్సరం కూడా జరిపాము. ఈ సంవత్సరం కూడా మనం జరుపుదామని పోలీసు వారికి అభ్యర్థన మేము పర్మిషన్ ఇవ్వండి అని అడిగాము. దాని సందర్భంగా మేమేం అడిగామంటే, సరే కూటమి ప్రభుత్వము అధికారంలో ఉన్నందున వాళ్ళకు కూడా ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళే ముందర భోజనాలు కానీ మంచి వసతి చేసుకొని చేయమనండి. మేము యథామాదిరిగానే మేము కూడా మా ఉన్న స్థలంలో భోజనాలు మంచి చెడ్డ ఎద్దుల పందాలను పెట్టుకుంటాము. వాళ్ళకు కూడా మొదటి అవకాశం ఇవ్వండి, మాకు రెండో అవకాశం ఇవ్వండి అని మేము పోలీసు వారికి అభ్యర్థులు పెట్టుకున్నాం. వాళ్ళు ఏమన్నారంటే, సరే రేపు చెప్తాంలే, మీరు వాళ్ళ నిర్ణయం కూడా తీసుకొని అన్నారు. ఆ విధంగా చెప్పిన తర్వాత ఇంకా మొదటికి వద్దులే అన్నారు. మాకు పర్మిషన్ రాలేదు. మేము వద్దన్న తర్వాత మేము దాన్ని విరమించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మా సైడ్ ఉన్న వైఎస్ఆర్సీపీ తరపున కార్యకర్తలు కానీ మంచి చెడ్డ ఎవరైనా వచ్చి ఏదైనా అన్నా మా మీద అనవసరంగా ఏదైనా కేసులు కానీ ఇంకోటి జరగచ్చు. నేను నష్టపోయే కార్యకర్తలు మంచి చెడ్డ ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విధంగా మనకు వద్దు, ఎందుకంటే మనకు పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు, లక్షణంగా వాళ్ళే కూటమి ప్రభుత్వాలు జరిపితే సంతోషమని మనం దాని నుండి విరమించుకొని ఇక్కడ ఉన్నా కూడా వద్దు అనే ఉద్దేశంతో చంద్రశేఖర్ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వద్దు, లక్షణంగా వాళ్ళే జరపలేని, అది గౌరవంగా సాంప్రదాయం. ఆయన ఏ రోజు కూడా చంద్రశేఖర్ అనే వ్యక్తి కాంట్రవర్షియల్ వ్యక్తి కాదు. గతంలో ఎవరినైనా సరే ఈ మండలంలో కాదు, ఈ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా అడగండి, ఒక విషయం కూడా ఏదే కానీ అనే మనిషి కాదు ఆయన. ఏదైనా కానీ ప్రతి మనిషికి సాయం చేసే మనిషే. కానీ ఆ విధంగా కాంట్రవర్సీని పెట్టుకొని ఈ తేరు నేనే జరపాలా నాతోనే మనస్తత్వం కాదు. తేరు జరపడం అంటే ఆశామాశయం కాదు, అది కూడా డబ్బుతో కూడుకున్న పనే ఎవరైనా సరే. అలాంటిది ఇంక వద్దులే అనుకొని ఆయన వెళ్ళిపోయినాడు. ఈ నిన్నటి దినం మన ఈ ప్రెస్ మీట్లో వీళ్ళు మాట్లాడిన విధానం ఏంటంటే, బాబనయ్యను మేము బెదిరించినాము. బాబనయ్యను బెదిరించేది అవన్నీ ఏముంటాయి చెప్పండి? దాంట్లో మీరు బెదిరించిన ఆడియో రికార్డులు మా దగ్గర ఉన్నాయి. ఎవరెవరు బెదిరించారు అనేది కూడా అది అందరికీ తెలిసిన విధంగా. మీరున్నాడు, కూటమిలో ఉన్నారు, ఎంతమంది ఏం కావాలని చేసుకొని హ్యాపీగా యథావిధిగా చేసుకోవచ్చు. మేము దానికి ఎటువంటి అభ్యంతరము లేదు. అసలు గుడి దగ్గర రాజకీయాలు, మేము ఈ గలాట్లు ఇవన్నీ అసలు అట్లాంటిది అసలు మాకు మా నాయకులు నేర్పించిన సాంప్రదాయమే కాదది. మేము గలాట కానీ గతంలో ఏదైనా చేయండి, చంద్రశేఖర్ రెడ్డి ద్వారా కానీ కించిత్ ఎక్కడైనా కానీ పల్లెకు కొట్లాట పెడతారు. ఎక్కడైనా ఒక పల్లెల్లో ఎవరైనా సరే, టీడీపీ వాళ్ళైనా సరే, బీజేపీ వాళ్ళైనా సరే, వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా సరే, చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇంత గలాట పెట్టినాడు ఫలాని విషయం అని ఎవరైనా రండి, దాన్ని మేము కట్టుబడి ఉంటాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ ఆ కాంపౌండ్ లేకొచ్చి పని ఉన్న వ్యక్తిలో ఉన్నారు మండలం అంతా తప్ప, ఇప్పుడున్న నాయకులు బీజేపీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, వైఎస్ఆర్సీపీలో కావచ్చు, చెట్టు కింద ఆ మరి వృక్షం కింద వేదిక ఉన్న నాయకులే తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు. ఆయన స్వభావం ప్రతి ఒక్కరికి తెలుసు, ఎక్కడ కాంట్రవర్షియల్ వ్యక్తే కాదు. అలాంటిది ఆయన మీద పల్లెలోనూ ఫ్యాక్షన్ పెట్టి అసలు తాడమేరు అంటేనే ప్రశాంతతకు నిలయం. మరి దాన్ని చంద్రశేఖర్ మీద రుద్దడం అనేది ఏంది? హ్యాపీగా జరిపేయండి అని ఆయన చెప్పి వెళ్ళిపోయినాడు వద్దు అని. రెండో విషయం, చెన్నకేశవ స్వామి మాన్యంకు సంబంధించిన భూములు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ మాన్యం భూములు ఎప్పుడు గతంలో నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ మన శివపల్లి దగ్గర కానీ, ఇక్కడ నిడిగల్లు దగ్గర కానీ ఉన్నాయి. అప్పుడు ఎండోమెంట్ కంట్రోల్లోనే ఉన్నాయి. గతంలో కొంత భూమిని ఎస్సీలకు పంచడం జరిగింది రికార్డెడ్గానే.
ఇక కొంత భూములు అక్కడ చింత చెట్లు ఉన్నాయి, ఎండోమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కొంత భూములు ప్రతి సంవత్సరం వేలం వేయడము, ఎవరైనా పార్టీలకు అతీతంగా ఆ భూములు తీసుకొని అది గుత్తన ఏదో కూర తీసుకొని సంవత్సరానికి ఇంత ఈవో ఆధ్వర్యంలో ఎండోమెంట్ ఆధ్వర్యంలో అమౌంట్ కడతారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎవరు కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన భూములు, లక్ష్మీ చెన్నకేశవ స్వామికి సంబంధించిన భూములు అన్యాక్రాంతమైన అనే పాయింట్ నిన్న మీడియాలో చెప్పినారు. ఎక్కడైనా సరే చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఒక సెంటు కూడా చెన్నకేశవ స్వామి భూమిని అన్యాక్రాంతం చేసినాడు అంటే దానికి ఎంతటి వరకైనా సిద్ధం. మీరు దాన్ని చూపించగలరా? చంద్రశేఖర్ రెడ్డికి ఏం అవసరం ఉందయ్యా? ఈరోజు పోలీస్ స్టేషన్ కానీ, హాస్పిటల్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ మొత్తం చంద్రశేఖర్ రెడ్డి గారి ఆస్తులు అవన్నీ ఆయన ధారాళంగా వదిలేసిన. ఆయనకు భూముల మీద ఏం అవసరము? ఆయన చేసుకోవాలనుకుంటే ఆయన ఎప్పుడు వందల వేల ఎకరాలు చేసుకునేవారు. అసలు ఆయనకేం భూమి ఏం అవసరం? ఆయనే ఒక భూస్వామి. అసలు ఆయన భూములనే చుట్టూ ఉన్న వేల కోట్ల ఆస్తులను దారాదత్తం చేసినాడు గవర్నమెంట్. ఆయన ఏంది చెన్నకేశ్వర స్వామిది తీసుకున్నాడు, ఆన్లైన్ ఎక్కించినాడు అనేది ఎక్కడైనా నిరూపించండి. చెన్నకేశ్వర స్వామి భూమి చెంటు భూమి అయినా సరే దేనికైనా సిద్ధం. చంద్రశేఖర్ గారి తరఫున మేము చెప్తున్నాం. ఇంకా ఈ విధంగా ఫ్యాక్షన్ అన్నారు. ఆ ఫ్యాక్షన్ అనేది ఆయనకు అసలు అది ఏదో కూడా తెలియదు. అలాంటి మనిషి ఆయన నిన్న చెప్పిన పాయింట్. ఇంకోటి అన్నాడు, మా నాయకుడికి ఎన్ని పోటీ పొడిచినాడు అని అంటాడు. ఒక పార్టీలో అన్న తర్వాత భార్య భర్తకున్న సంబంధం కొన్ని సమస్యలు ఉంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. నిన్నటి దినం అదే మన ఊరు మన జెండా ప్రోగ్రాం అనేది బీజేపీ ప్రోగ్రాంలో జరిగింది. ప్రతి పల్లెలోనూ జరుపుతున్నారు. మరి మీరు ప్రోటోకాల్ ప్రకారం నిన్న మీడియాకి చెప్పిన మనుషులు లేరు. అది అంటే మేము పార్టీలో మీరు పార్టీకి ఇది చేసినారనేది సంబంధం లేదు. పార్టీలో ఒక ఫ్యామిలీ లాంటిది. దాంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి, జరుగుతుంటాయి, పోతుంటాయి. అంతేగాని పార్టీకి వెన్నుపోటు అదంటే అసలు అలాంటివి ఏమీ లేదు. ఎప్పుడు కేతిరెడ్డి అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే కేతిరెడ్డి గారు అంతే తప్ప దాంట్లో వేరే వర్గమే లేదు. ఎప్పటికీ కూడా మధ్యలో మీలాంటి వారు కల్పితం చేసుకొని మాట్లాడుకునే మాటలే తప్ప మా తాడమేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అంటే కేతిరెడ్డి అంటే చంద్రశేఖర్ రెడ్డి. మాకు వేరే భేదాభిప్రాయాలు లేవు. అవి మీరు చేసుకున్న మాటలు అంతే. అంతేగాని మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు అధికారంలో ఉన్నారు, మేము అధికారంలో లేము. మేము సాంప్రదాయంగా యథావిధిగా జరుపుతామనుకున్న తీరును మీరు వద్దన్నారు. మేము సరే అని దానికి కట్టుబడి మేము వెళ్ళిపోయినాం. అంతేగాని మేము ఎక్కడే కానీ మేము ఫలానా వాళ్ళని రెచ్చగొట్టి ఇది వద్దు అది వద్దు అని ఎక్కడైనా మాకు ఏదైనా ఉంటే దానికి మేము దేనికైనా సిద్ధం. దానికి మీరు చర్యలు తీసుకోండి, డిపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే. మేము వద్దనుకున్నాం, మీరే చేసుకోండి సాంప్రదాయంగా. అంతేగాని ఈ విధంగా అవాకులు చివాకులు మన చంద్రశేఖర్ గారి మీద అనడం అది పద్ధతి కాదు. ఆయన గురించి మండలమైనా సరే, ఊర్లో అయినా సరే, ఎక్కడైనా సరే కించిత్ ఆయన గురించి ఇంత అని అంటే అది టీడీపీ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా సరే ఆయన అలాంటి స్వభావం కాదు. మేము ఈ మీడియా పూర్వకంగా ఈ చెన్నకేశవ స్వామి గురించి మీరు చెప్పిన మాటలకు మేము ఈ విధంగా చెప్పగలం. దీన్ని ఏదైనా నిరూపించగలిగితే ఎనీ టైం ఎప్పుడైనా సరే భూములు అన్యాక్రాంతమైన ఒకటి, ట్యాక్స్ అనేది 2, వెన్నుపోటు అనేది 3. ఈ 3 దాంట్లకు మేము ఎక్కడైనా సరే ఏమైనా సరే ఎవరితోనైనా నిరూపించుకోవచ్చు. ఈ విధంగా ఈ చంద్రశేఖర్ రెడ్డి గారిది. అంతేగాని మీరు చెయ్యలేక మా మీద పడి ఎంగలాయడం అంటే ఇట్టే ఉంటుంది. కాబట్టి మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేయడం ఒక్కటే, హ్యాపీగా మీరు జరుపుకోవాలని మేము వదిలేసినాము. మీరు జరుపుకొని తాడమేరిలో ప్రశాంతంగా ఉండి మంచి చెన్నకేశ్వర స్వామి రథోత్సవాలు మీరు ఘనంగా జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్న ప్రెస్ మీట్ కూటమి వాళ్ళు పెట్టిన దాంట్లో మా చంద్రశేఖర్ సార్ గారిని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఏదో చిల్లర మనిషి చిల్లరకి కారు సాటిస్తాడు, చిల్లర దుడ్డుకుంటాడని ఆయన మాట్లాడినాడు. మేము ఒకటే చెప్తున్నాను, ఇక్కడ మీ గవర్నమెంట్ వస్తే చిల్లర పనులు ఎవరు చేశారు, చిల్లర దుడ్లు ఎవరు ఆడిచ్చినారు, కోటి పందాలు ఎవరు ఆడిచ్చినాడు, మేధులు ఎక్కడ తీసుకున్నాడు ప్రజలు తెలుసు. అంత గొప్ప ఆయన మీరు చిల్లర మనిషి అంటారు. మీలో ఎవరన్నా కానీ పూర్వం నుంచి కానీ ఆసుపత్రి కాడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ కాడి నుంచి చివరకు పోలీస్ స్టేషన్ సబ్ స్టేషన్ కాడి నుంచి భూములు దారాదత్తం చేశారు. మీరు ఎవడన్నా కానీ 10 సెంట్లు ఇచ్చిన వాళ్ళు కాదు, మీ పూర్వం నుంచి మీకు ఎగితే లేదే. మీరు ఆయన విమర్శిస్తారా? మీరు ఎక్కడైనా ఏమైనా ఇంత మీ వాళ్ళు కానీ మీ బంధువులు కానీ మీ తరఫు ఉండేవాళ్ళు కానీ మీ పార్టీ వాళ్ళు ఎక్కడ 10 సెంట్లు దానం చేసి చూడండి, ఎక్కడైనా చేసినారేమో.
ఎక్కడైనా చేసినారా? కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే మాకు మాటలు వస్తాయి మాట్లాడేదానికి. దేవుని రాజకీయం చేస్తే రాజకీయాలు చేసేవాళ్ళు ఎవరో మీకు తెలుసు. అన్నిటికీ సన్నగేసాలని చూస్తూ ఉంటాడు. ఎవరి కర్మ వాళ్ళు కట్టుకుంటారు. ఇది తప్ప మీకు చివరి వరకు టైం ఇచ్చాను, మీరేందుకు జరుపుకోలేదే పండగ? స్వామిని మేము బెదిరించినామా? మా దగ్గర అన్ని క్లిప్పింగ్స్ ఉంటాయి. స్వామి గారు చెప్తాడు, మీరు బెదిరించినారా మేము బెదిరిపోయినాడు. మీ చేతనంతా మా మీద ఎదురుతారా? మీరు చేయండి మీ చేతనైతే. మీకు ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, పోలీస్ యంత్రాంగం మీ చుట్టూ ఉంది. మీరు చేయలేక మమ్మల్ని ఎందుకంటే అన్నారు? పార్టీలు చెప్తారు మీరు. ఇది మంచి పద్ధతి కాదు. రేపు ఎప్పుడైనా కానీ మీరు రేపు సమ్మర్ జరుపుకోండి మీ చేతనైతే. కానీ దీంట్లో మేము ఎప్పుడు మన రాజకీయాలు చేయలేదు, గుళ్ళ విషయంలో దౌర్జన్యాలు చేయలేదు. మా 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 నాయకుడు అలాంటి వాడు కాదు, మా పైన నాయకుడు అలాంటి వాడు కాదు. మేము అలా చేయాలంటే మేము 5 ఏళ్ళ ప్రభుత్వం ఏమనేది ఎవరికేమి ఇబ్బంది పెట్టింది లేదు. మీ వాళ్ళ కేసులు వస్తే మేము తీసేపించినాడా చంద్రశేఖర్ రెడ్డి? మీకు తెలియదా? దొడ్లలో చిన్నారులు తీసేసిన కేసులు ఎవరికి తెలియవు? ఆయన కేసులు పెట్టినాడా? పెట్టిండేది ఎవరు? పెట్టిన వాళ్ళ దగ్గర అడగండి. ఆయన పెట్టినాడా? ఈ విధంగా కూడా చెప్తున్నాం. చివరికి ఎప్పుడైనా కానీ మీరు వ్యక్తిగత విషయాల్లోకి వస్తే మేము వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. దాంట్లో ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. మేము దాని విషయాలు ఎప్పుడు ఖండిస్తూనే ఉంటాము. మీరు రాజకీయాలు మాట్లాడుకోండి, రాజకీయాలు మేము మాట్లాడతాము. కానీ గుళ్ళది అడ్డ పెట్టుకొని వ్యక్తిగత విషయాలు అందరికీ ఉంటాయి. వ్యక్తిగత విషయాలు ఎవరికి లేవు? ప్రతి మనిషికి ఉంటాయి వ్యక్తిగత విషయాలు. అవన్నీ మీరు ఇట్లా ఈ విధంగా మాట్లాడు తప్పు. ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా కూటమిలు చూసుకుంటారని చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం దేని గురించి అంటే, నిన్నటి రోజున కూటమికి సంబంధించిన కొంతమంది నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారిని లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం జరగనీయకోకుండా వాళ్ళు మేమే జరపాలని ఒక సంకల్పంతో కొన్ని పనులు చేస్తున్నారు. వారన్నట్లు చంద్రశేఖర్ రెడ్డి గారు నిజంగానే రాగద్వేషాలకు అతీతుడు కాదు అనుకుంటే సమస్యలు ఎన్నో ఎదురవుతాయి. కానీ ఆయన ఏనాడు ఎవరి మధ్య గొడవలు పెట్టాలని కానీ, ఏదో చిచ్చు పెట్టి లాభం పొందాలని చెప్పేసి చేసేటువంటి వ్యక్తి అయితే కాదు. ఆయన నేనే చేయాలని అనుకున్నాడు, కానీ మేము చేయాలని మీరు అనుకుంటున్నారు. ఎందుకులే ఈ రిస్కులు అని చెప్పేసి ఆయన మీకే వదిలేశాడు. మీరు చేతగానితనంతో ఆయన మీద వారిని బెదిరించినాడు, వీళ్ళని బెదిరించినాడు అని చెప్తున్నారు. బెదిరిస్తే బెదిరికుండే కాలాలు కాదు కదా ఇవి. ఎవరికి ఎవరు భయపడే కాలాలు అయితే కాదు. మంచికి విలువిస్తారు, చెట్టుకు కొద్దిగా దూరంగా ఉంటారు. మీరు చేసుకోలేక ఊరికి వేరే వారి మీద పడి అబండాలు వేయడం సరైన పద్ధతి కాదు. ఆయన ఏదో భూములన్నీ అన్యాక్రాంతం చేశాడు అని మీరు అంటున్నారు. మరి భూములన్నీ అన్యాక్రాంతం చేసినప్పుడు అధికారంలో ఉండేది మీరే కదా. మీరు అట్లా చెప్తే అట్లా ఉంటారు కదా అధికారులు కూడా. దాన్ని బయట తీయచ్చు కదా, తప్పే ఉంది. ఊరికనే మీడియాను అడ్డం పెట్టుకొని మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంకొకటి, పార్టీలో వర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఒక వర్గం ఉంది, అక్కడ ఒక వర్గం ఉంది అని అంటున్నారు. అది మీలాంటి వాళ్ళు, పార్టీ అంటే నచ్చని వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప ఇక్కడ ఏ వర్గము లేదు. పేతిరెడ్డి వర్గము, పేతిరెడ్డి కింద అందరూ సమానం. అక్కడ ఆ వర్గం ఈ వర్గం అనేది లేదు. ఇబ్బంది పెట్టరు, ఎవరికి కాబట్టదు. ఒకవేళ స్వామి మీద అభిమానం ఉంటే ఎవరైనా వస్తారు, రథోత్సవాల్లో పాల్గొంటారు, చేసుకుంటారు, పోతారు. మీరు చేసుకోలేక వాళ్ళు అడ్డుపడుతున్నారు, వీళ్ళు అడ్డుపడుతున్నారు అనడం కరెక్ట్ కాదు. మీ అందరికీ నా ధన్యవాదాలు.